హాయ్ హలో అందరికీ నమస్కారం. ఆర్ఆర్ ఫీల్డ్ టాక్స్కు స్వాగతం. అయితే క్రిందటి వీడియోలో మనం నారు ఎలా పోసుకోవాలా, నారుని తెచ్చి మెయిన్ పొలంలో ఎట్లా నాటు వేసుకోవాలని చెప్పేసి అక్కడ దాకా తెలుసుకున్నాం కదా. అయితే ఇప్పుడు నాటు వేసుకున్న తర్వాత మొదటి దశ ఎన్పికే గురించి కూడా మనం చూసుకున్నాం, అంటే ఎట్లా వేసుకోవాలి ఏం కథ అనేది. ఇప్పుడు ఆ పొలానికి నీరు అనేది ఏ ఏ పద్ధతుల ద్వారా ఇవ్వచ్చు తెలుసుకున్నాం. ఒకటి డ్రిప్ ద్వారా ఇవ్వచ్చు, ఇంకొకటి ఈ కాలువల ద్వారా నీరు కట్టే పద్ధతితో కూడా ఇచ్చుకోవచ్చు. అయితే ముఖ్యంగా రైతులకు ఎవరికైతే డ్రిప్ ద్వారా పండించే ఛాన్సెస్ అనేవి ఉన్నాయో వాళ్ళకి కలుపు నియంత్రణ చేసుకునే మంచి అవకాశాలు ఉన్నాయి. ఎట్లా అంటే మల్చింగ్ చేసుకోవడం ద్వారా. ఈ మల్చింగ్ అనేది రెండు రకాలుగా చేస్తారు. ఒకటి ప్లాస్టిక్ మల్చింగ్, ఇంకొకటి ఆర్గానిక్ మల్చింగ్. ఈ ప్లాస్టిక్ మల్చింగ్ అనేది మన నారు తెచ్చుకోవడం కంటే ముందే, అంటే నాటు వేసుకోవడం కన్నా ముందే పొలాన్ని సిద్ధం చేసుకున్న తర్వాత ఈ యొక్క గుంటిగా పాసేటప్పుడే ఎత్తు బోదెల్లాగా పాసుకొని దాంట్లో డ్రిప్ పైప్ వేసుకున్న తర్వాత ఈ ప్లాస్టిక్ పేపర్ అనేది ఉంటుంది. ఆ పేపర్ మల్చింగ్ పేపర్ అంటారు దాన్ని. అది 25 నుంచి 30 మైక్రాన్ల వరకు ఉంటుంది. ఆ పేపర్ తెచ్చేసుకొని ఏదైతే మనం బోధ అనేది పాసుకుంటామో ఆ పాచిన బోధ మీద ఈ పేపర్ అనేది వేసుకొని దాంట్లో మనం ఎక్కడైతే మొక్క కరెక్ట్ స్పేసింగ్ ఇచ్చుకుంటాం కదా, మొక్కకు దూరం, ఆ మొక్క దూరంలో ఆ డ్రిప్ పైప్ దాని దగ్గరలో ఉండేటట్టు, అంటే డ్రిప్ పైప్ ద్వారా దానికి నీరు అందేటట్టు దగ్గరలో కరెక్ట్ చూసుకొని అక్కడ హోల్ పెట్టేసుకోవడం, అంటే ఆ పేపర్ను కట్ చేసుకోవడం వల్ల అక్కడ మొక్క పెట్టడానికి వీలనేది ఏర్పడుతుంది. ఇంకొకటి, నాకు ప్లాస్టిక్ మల్చింగ్ గురించి తెలియదు, నేను ఇది వెయ్యలేను, ఇబ్బంది అవుతుంది, నాకు అందుబాటులో లేదు అనుకుంటే, సాధారణంగా అందరి రైతులకు అందుబాటులో ఉండేది ఒకటి వరిగడ్డి. ఈ వరిగడ్డి లేదా ఎండు టాకులు అంటారు, ఏదైతే చెట్టు నుంచైనా కావచ్చు, ఎండు టాకులను తెచ్చి కూడా మల్చింగ్ అనేది చేసుకోవచ్చు. కాకపోతే మనం మిర్చి పంట వేస్తున్నాం కదా, ఈ వేరే రకాల ఆకులను వాడడం వల్ల కొద్ది రకాల రోగాలు లేదంటే చీడపీడలు ఎక్కువగా ఆశించే అవకాశం ఉంటుంది. అదే ఈ వరిగడ్డి అనేది మనం వేసుకున్న సాల్లో కానీ బోదెలో కానీ పరుచుకోవడం వల్ల ఈ తడి అనేది ఇచ్చిన తర్వాత ఈ వరిగడ్డి అనేది ఏం చేస్తుంది అంటే భూమి మీద అట్లా పరుచుకుపోయి దాని చుట్టుపక్కల ఏదైతే కలుపు విత్తనాలని మొలకెత్తుతుంటాయో వాటన్నిటిని కూడా అరగడుతుంది. ఈ డ్రిప్ పద్ధతిలో మల్చింగ్ చేసుకోవడం వల్ల ఇది ఒక మంచి అడ్వాంటేజ్. ప్రస్తుతం ఉన్న సమాజంలో కూలీలకు వర్షాకాలంలో దాదాపు ఒక కూలి మనిషికి వచ్చేసి 400 నుంచి 500 వరకు ఇవ్వడం జరుగుతుంటుంది. అదే ఒక ఎకరంలో కలుపు తీయాలంటే ఒక కలుపుకి వచ్చేసి 50 నుంచి 100 మంది వరకు కూడా పట్టే అవకాశాలు ఉన్నాయి, ఆ కలుపు యొక్క తీవ్రతను బట్టి. ఈ మల్చింగ్ వేసుకోవడం వల్ల ఆ పొలంలో 20 నుంచి 30% వరకు కూడా, అంటే 100 మంది పట్టే దగ్గర 50 నుంచి 60 మంది వరకు మాత్రమే తగ్గించుకునే అవకాశం అనేది ఈ మల్చింగ్ ఇస్తుంది. దీని ద్వారా మొత్తం పంట పెట్టుబడిలో కూడా కాస్త తగ్గించుకునే వెసులుబాటు అనేది రైతు దొరుకుతుంది. ఇంకోటి నారుమడి. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ డ్రిప్ అనేది ఎక్కువగా సీడెడ్ వెరైటీలకు మాత్రమే వర్తిస్తుంది. ఎందుకంటే రేగడి పొలాల్లో ఈ బోర్ వాటర్ ద్వారా వాడి ఈ డ్రిప్ వేసుకోవడం వల్ల రేగడి పొలాలు అనేవి దాదాపు ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ అనేటివి ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే డ్రిప్లో సెలైనిటీ కంటెంట్ అనేది, బోర్ వాటర్లో సెలైనిటీ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఈ డ్రిప్ వేయడం వల్ల అక్కడ దాకా పొంగడము, ఉప్పు తేరడము, సౌడు తేరడము ఇట్లాంటివన్నీ జరుగుతాయి. కాదు వీలైనంత వరకు రేగడి పొలాల్లో ఆరుతడి పద్ధతి ద్వారా మాత్రమే నీళ్ళని పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఏవైతే ఇసుక పొలాలు, జిగురు పొలాలు, ఎర్రనేల పొలాలు ఉంటాయో వాటిలో మాత్రం డ్రిప్ వాడడానికి ప్రయత్నం చేయండి. అట్లాగే ఈ కలుపు, ఇంకోటి మిరప పంటల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కలుపు యొక్క తీవ్రత గురించి. ఈ కలుపు తీవ్రత అనేది మెయిన్గా ఒకటి కూలీలను బాగా ఇక్కడే తీసుకుంటుంది. ఇంకొకటి ఈ కలుపును రెగ్యులర్గా తీయకపోవడం వల్ల కొన్ని రకాల కలుపు మొక్కలు ఉంటాయి, పార్థినియం, ముక్కురాళ్ళ అలము లేదా ఈ కంకుల గడ్డి అని చెప్పేసి అంటుంటారు వాటిని. ఈ 2 రకాల కలుపు జాతులు ఏం చేస్తాయంటే అవి ఆ చెట్టు పెరుగుతున్న దాని చుట్టుపక్కల దాని ఏర్లు ఎక్కడికైతే సాగుతాయో ఆ వేరు సాగేంత వరకు వేరే రకమైన వాటిలో వేరే రకమైన కెమికల్ ఉంటుంది. ఆ కెమికల్ని రిలీజ్ చేసి దాని చుట్టూ ఆ కెమికల్ ఎక్కడి దగ్గర స్ప్రెడ్ అవుతుందో ఆ కెమికల్ స్ప్రెడ్ అయ్యేంత వరకు వేరే రకమైన మొక్కలను దేన్ని కూడా పెరగకుండా చేస్తాయి. ప్రత్యేకంగా ఈ 2 జాతులు, ఒకటి కంకుల గడ్డి లేదంటే ముక్కరాల ఆల్ము, ఇది ఈ రకమైన గడ్డి జాతులు. అయితే వాటిని ఎప్పటికప్పుడు తొలగిస్తూనే ఉండాలి.
కాకపోతే ఈ తొలగింపులో మనకు ఇక్కడ ఏం చేస్తుంటారంటే కూలీల ఖర్చు అనేది పెరుగుతూ పోతుంటుంది. ఈ ఇసుక నేలలు ఏవైతే ఉంటాయో అంటే పొడి నేలలు ఉంటాయి కదా, వాటిలో కొన్ని రకమైన టూల్స్ అనేవి వచ్చినాయి, అంటే పనిముట్లు ఉన్నాయి. ఒక మనిషి దాదాపు రోజు ఒక 5 నుంచి 10 సార్ల వరకు కలుపు, ఎందుకంటే మట్టి ఇందులో మెత్తగా మృదువుగా ఉంటుంది కాబట్టి ఆ పారలా మన నీళ్ళు కట్టేటప్పుడు పార ఎలాగైతే వాడతామో అలాంటిది ఒక చిన్న టూల్ ఉంటుంది. దాన్ని పట్టుకొని లాగుతూ పోవడం వల్ల ఆ గడ్డి అనేది దాని ద్వారా వచ్చేస్తుంటుంది. ఆ వచ్చిన గడ్డి కూడా ఇంకోటి భూమిలోనే కలిసిపోతుంటుంది. ఇలా కలిసిపోవడం వల్ల ఎరువుగా మారుతుంది. ఇంకోటి మన కలుపు యొక్క సమస్యలు కూడా తగ్గుతాయి. ఇంకోటి వీలైనంత వరకు ఈ ఈ పనిముట్లు అనేవి వాడడం వల్ల కూలీల కొరత అనేది కాస్త తగ్గించుకోవడానికి మనకు వెసులుబాటు అనేది జరుగుతుంది. ఇంకోటి లేబర్ యొక్క మిర్చి పంట పండించాలంటే మనకు వీలైనంత వరకు లేబర్ యొక్క కాస్ట్ అనేటివి తగ్గించుకోవాలి. ఇక ఈ లేబర్ యొక్క కాస్ట్లోనే దాదాపు 50 నుంచి 60% వరకు పెట్టుబడి అనేది ఎక్కువగా పెరిగిపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కూలీని తగ్గించుకునే ప్రయత్నం వీలైనంత వరకు చేయండి. అట్లాగే ఈ మిర్చిలో నీరు అనేది ఏ రకాలుగా ఇస్తాము, ఎట్లా ఇస్తాము అనేది కూడా చూసుకున్నాం కదా. ఈ ఏవైతే సీడెడ్ వెరైటీలు వేసింటారో వారు వీలైనంత వరకు కూడా డ్రిప్నే ఎక్కువ లైక్ చేయండి. అది కూడా ఎందుకు చెప్తున్నా అంటే, కాలువ ఈ సీడెడ్ వెరైటీలు ఏం చేస్తాయంటే ఎక్కువ ఇట్లా కొమ్మ వచ్చిందంటే ఎక్కువ పట్టేసి ఇట్లా భూమి మీదకి పడిపోతుంది. ఇలా భూమికి పడిపోవడం వల్ల మనం ఎప్పుడైతే కాలువ నుంచి నీళ్ళు వదులుతుంటామో నీళ్ళు ఎక్కువ కూడా ఆ కాయల మీదుగా పారుతుంటాయి. ఇంకోటి సీడ్ రకాలు ఏం చేస్తామంటే ఎక్కువ ఇసుక పొలాలు లేదా ఎర్రనేల పొలాల్లో వదులుతూ ఉంటాము. దానికి ఒక తడికో ఇంకో తడి గ్యాప్ వచ్చేసి 3 నుంచి 5 రోజుల వ్యవధి కాలంలోనే వదులుకోవాల్సి వస్తుంది. ఇలా రెగ్యులర్గా వదిలినప్పుడు ఆ కొమ్మ నేల కొరిగిపోవడం వల్ల రెగ్యులర్గా వాటర్లో తడుస్తుండడం వల్ల కాయలు అనేవి ఎక్కువ వరకు ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని ఈ డ్రిప్ వేసుకోవడం వల్ల చాలా మంచి అంటే కాయలో మంచి షైనింగ్ కానీ మంచి క్వాలిటీలు తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కుళ్ళిపోవడం అనేది చాలా వరకు అరికట్టవచ్చు. ఇంకోటి రేగడి పొలాల్లో తడి అనేది 7 నుంచి 10-12 రోజుల వరకు దాని యొక్క తేమ శాతాన్ని బట్టి పొలాన్ని బట్టి కట్టుకోవడం అనేది జరుగుతుంది. ఇంకొకటి వచ్చేసి ఇలా నీరు అనేది పెట్టేసుకుంటాం, అక్కడికి వెళ్ళిపోద్ది. తర్వాత స్ప్రేయింగ్లు, ఏ రకమైన స్ప్రేయింగ్లు వాడాలి, ఎట్లా వాడాలి, మనకి ఏ రకమైన స్ప్రేయింగ్ వాడాలంటే దానికి ఏం తెలవాలి, మనకి ఏ రకమైన పెస్ట్ అనేది ముందుగా అటాక్ చేస్తుందో తెలవాలి. ఆ ఏ రకమైన పెస్టా లేదంటే రోగమా చీడపీడ యొక్క ప్రభావమా అనేది ముఖ్యంగా రైతు గుర్తించదగిన విషయం. ఈ మిర్చి పంటలో ఏ రకమైన చీడపీడ అనేది ఆశిస్తుందో లేదంటే ఏ రకమైన రోగం ఆశిస్తుందో 100లో 40 నుంచి 50% మంది రైతులు ఇప్పటికి కూడా వాటి మీద సరైన అవగాహన లేక గుర్తుపట్టలేక డీలర్ షాప్ వాడు ఏ మందు ఇస్తే ఆ మందు తీసుకెళ్ళి స్ప్రే చేయడం అనేది జరుగుతుంది. అయితే ఈ మిర్చిలో ముఖ్యంగా వచ్చే చీడపీడలు మొదటి దశ అంటే నాటు పెట్టిన దగ్గర నుంచి 40 రోజుల వరకు ఇక్కడ ముఖ్యంగా వచ్చేటివి చీడపీడలు ఏవేవి అంటే ఒక త్రిప్స్ అనేవి ఉంటాయి. ఈ త్రిప్స్ అనేవి 2 రకాలుగా ఉంటాయి. ఒకటి నార్మల్ త్రిప్స్ ఉంటాయి, ఒకటి ఫ్లవర్ త్రిప్స్ ఉంటాయి. ఈ రెండింటిని అంటే తెలుగులో ఏమంటారు అంటే వీటిని నల్లి అని చెప్పి తామర పురుగు అని చెప్పేసి పిలుస్తుంటారు. ఈ తామర పురుగు అనేది మనకు నాటు పెట్టిన దగ్గర నుంచి నాటు పెట్టిన తర్వాత 45 రోజుల వరకు కూడా చిన్న అంటే గోధుమ కలర్లో ఉంటాయి. ఇవి చిన్నగా ఉంటాయి, ఆకు మీద మాత్రమే పారాడుతూ ఆకులో రసం పీలుస్తూ ఇవి పీల్చడం వల్ల ఆకు అనేది ఇట్లా పైకి ముడుచుకుంటుంది. ఎట్లాగంటే మా చిన్న సిబ్బి గంపలు ఉంటుంటారు వాటి టైప్లో ఇట్లా పైకి ముడుచుకుంటూ వస్తాయి. లేదు ఇంకొకటి ఏంటంటే ఎర్ర నల్లి, పచ్చి నల్లి, అంటే ఇంగ్లీష్లో మైట్ అంటారు. ఇవి దాదాపు 2 రంగుల్లో ఉండడం జరుగుతుంది. ఒకటి ఎరుపులో ఉంటుంది, ఇంకొకటి పసుపు పచ్చ రంగులో ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే ఆ తామర పురుగు అనేది ఆకు పై పక్క రసం పీలుస్తే ఈ మైట్ అనేది ఆకు కింది పక్క రసం పీలుస్తూ ఉండడం జరుగుతుంది. అట్లా పీల్చడం వల్ల ఆకు అనేది ఇట్లా మన గొడుగు మడిచినప్పుడు ఎట్లా వస్తుందో అట్లా కిందికి ముడుచుకోవడం అనేది జరుగుతుంది. ఇంకొకటి అదే నాటుపెట్టి దగ్గర 45 రోజుల వరకు ఇందులో ముఖ్యంగా వచ్చే సమస్య డాంపింగ్ ఆఫ్ అని చెప్పేసి, అంటే చెట్టు ఉన్నట్టుండి చనిపోతుంటుంది.